and webinars enable learning about classroom. అంటే మనము క్లాస్ రూమ్స్లో ఉండకుండా ఇంట్లో నుండే క్లాసెస్ వినొచ్చు. అంటే ఎలా అంటే కొందరికి ఫీవర్ వస్తుంది, అప్పుడు వాళ్ళు స్కూల్కి హాలిడే పెడతారు, వాళ్ళు లెసన్ చెప్తే వాళ్ళు మిస్ అవుతారు కదా, అందుకు ఈ ఆన్లైన్ కోర్సెస్ అనేది ఉపయోగపడుతుంది. వర్చువల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ రిమోట్ లొకేషన్స్ వితౌట్ లీవింగ్ ద రూమ్. అంటే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఫస్ట్ చూసుకుంటాం ఎలా వెళ్తే బాగుంటుంది, ట్రైన్లోనా అనుకుంటా సంథింగ్ చూసుకుంటా వెళ్తాం. పర్సనల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అడాప్ట్ సాఫ్ట్వేర్ టైలర్ కంటెంట్ టు ఇండివిజువల్స్ స్టూడెంట్స్ స్పీడ్ అండ్ స్టైల్. అంటే అందరూ ఒకేలాగా చదవరు కదా, కొందరు స్పీడ్గా చదువుతారు, ఆ స్పీడ్గా చదివే వాళ్ళకు వాళ్ళు స్పీడ్గా కాకుండా స్టైల్గా ఎలా చదవాలనేది అడాప్ట్ సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. కస్టమైజ్డ్ కంటెంట్ అడ్రసెస్ స్పెసిఫిక్ స్టూడెంట్స్ నీడ్ అండ్ వీక్నెస్. అంటే కొందరు కొన్ని సబ్జెక్ట్స్ వల్ల వీక్ ఉంటుంది కదా, ఆ వీక్నెస్కి ఈ అడాప్ట్ సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సెల్ఫ్ ప్యాటర్న్ లెర్నింగ్ ఆల్వేస్ స్టూడెంట్స్ టు లెర్న్ ఓన్ కన్వీనియన్స్. అంటే వాళ్ళకు టైం దొరికినప్పుడు వాళ్ళు ఎలా చదువుతారో, వాళ్ళకు ఎలా స్పీడ్ చదువుతారో వాళ్ళకు ఇంపార్టెంట్ ఉన్నప్పుడు చదువుతారు అన్నమాట. ఎన్హాన్స్డ్ ఎంగేజ్మెంట్ అండ్ ఇంటరాక్షన్ గేమిఫై లెర్నింగ్ ఇంక్రీజెస్ ఎంగేజ్మెంట్ అండ్ మోటివేషన్ థాట్ ప్లే. ఇంక్రీజ్డ్ టూల్స్ సిమ్యులేషన్స్ AR and VR మేక్ కాంప్లెక్స్ కంటెంట్ ట్రాన్స్మిట్. అంటే ఇప్పుడు ఏదైనా మనకు లెసన్స్ కానీ మనకు హాట్ అయినాయి అనుకుందాం, ఆ హాట్ అంటే టెక్నాలజీ 3D వల్ల మనకు తొందరగా అర్థమవుతుంది. ఇమీడియట్ ఫీడ్బ్యాక్ ఇంటరాక్టివ్ క్విజెస్ ప్రొవైడ్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ టు గైడ్ ఇంప్రూవ్మెంట్. అంటే ఫస్ట్ ఇప్పుడు మనకు ChatGPT అలాంటి టెక్నాలజీ ఉన్నాయి కదా, అలాంటి మనం అందులో చదువుకుంటే మనం ఎలా చదువుతున్నాం అనేది అది మనకు తొందరగా రిజల్ట్ ఇస్తుంది. నువ్వు ఎలా చదువుతున్నావు, బాగా చదువుతున్నావా లేకపోతే స్లోగా చదువుతున్నావా అనేది మనకు చెప్తున్నాను. ఇంప్రూవ్డ్ కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్. ఈ పిక్చర్లో మీకు ఏం కనిపిస్తుంది? ఆఫీసర్. ఇప్పుడు ఇక్కడ టెక్నాలజీ మనకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మనమందరం ఉన్నాం కదా, మనమందరం టీం వరకు చేస్తే మనకు ఒకళ్ళకు ఉన్న ఐడియా ఒకళ్ళకి చెప్తాం, అప్పుడు చెప్తే వాళ్ళకు రాని ఐడియా వీళ్ళు చెప్తారు కాబట్టి తొందరగా అయిపోతుంది. టెక్నాలజీ వల్ల మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇంపవరింగ్ ఎడ్యుకేటర్స్. ఇప్పుడు ఇది మీకు ఏం తెలుస్తుంది? కంప్యూటర్ తెలుస్తుంది. ఇక్కడ ఒక టీచర్ ఉంది. ఇప్పుడు టీచర్ మనకు అంటే ఇట్లా బుక్స్ కి కాకుండా ఇట్లా ప్రొజెక్టర్స్ టీవీని మనకు యూజ్ చేసి చెప్తే టీచర్కి తొందరగా అయిపోతుంది, మనకు మంచిగా అర్థమవుతుంది. ఆ కంప్యూటర్ని ఎలా యూజ్ చేస్తారో కూడా మనకు తెలుస్తుంది. ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, digital device, inequality of access to device and internet, distractions, potential for disengagement if not monitored. అంటే మన వాళ్ళలో అంత వాడితేనే మనకు ఉపయోగం. ఒకవేళ మనము అంతకు మించి వాడినాం అనుకో మన స్టడీ మీద ఇంట్రెస్ట్ పోతుంది, హెడ్ఏక్ అలాంటివి కూడా వస్తాయి. అందుకే మనం ఫోన్ ఎంత యూజ్ చేస్తామో అంతే యూజ్ చేయాలి. నీడ్ ఫర్ ట్రాకింగ్ క్విజెస్ ప్రాపర్ టీచర్ ట్రైనింగ్ టు బి ఎఫెక్టివ్. అంటే టీచర్ అందరినీ ఎలా చదువుతున్నారు టీచర్కి తెలుస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో చేస్తారు కదా అటెండెన్స్ అలాంటి మార్క్స్, అప్పుడు టీచర్ ఎవరు చదువుతున్నారు ఎవరు చదవలేదు అంటే స్లోగా చదివే వాళ్ళకి టీచర్ హెల్ప్ చేస్తుంది. ద ఫ్యూచర్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది అంటే ఏం తెలుస్తుంది? మొత్తం టెక్నాలజీ. ఇప్పుడు మనకు టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది, ఇంకా ఫ్యూచర్లో టెక్నాలజీ లేకుండా చదవడానికి ఉండదు, ఇంకా ఎక్కువ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ.